హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీ20 ప్రపంచ కప్ గెలిచి మరి కెప్టెన్గా ఆటగాడికి ఎంతో సక్సెస్ అయినటువంటి రోహిత్ శర్మ కెప్టెన్గా తన పేరు లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ను అందించినటువంటి ఆటగాళ్లలో మరి ధోని తర్వాత మనోడు ఉండడం గమనార్హం. అయితే వాస్తవానికి మరి టీ20 ప్రపంచ కప్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించుకోవాలని చెప్పి చాలామంది చెప్తున్న వేళ అయితే ఫైనల్ మ్యాచ్లో 30 బంతులు 30 రన్స్ కొట్టాల్సిన స్థితిలో మన క్లసెన్ మరి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో క్లసెన్ గురించి మాట్లాడుతూ అమెరికాలో జరిగిన ఇంటర్వ్యూలో మన రోహిత్ శర్మ క్లసెన్ అద్భుతంగా ఆడుతున్నాడు, 30 బంతుల్లో 30 కొట్టినప్పుడు నా మైండ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు, కాకపోతే నేను స్టడీగా ఉన్నాను. అయితే ఆటగాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్పా, మన ప్రయత్నం మనం చేద్దాం, మన ఆట మన ఆడదు, ఎక్కడ కూడా మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, తప్పకుండా అంతిమ లక్ష్యం కోసం మనం పోరాడదాం, ఏదైతే జరుగుతుందని చెప్పి ఒక్కసారి ఆటగాళ్ళందరికీ మరి చెప్పాను. అదేవిధంగా మరి అద్భుతంగా బంతులేసినటువంటి బూమ్రా కావచ్చు, అదేవిధంగా హార్దిక్ పాండ్యా కావచ్చు మ్యాచ్ చేతికి తీసుకొచ్చారని చెప్తున్నాడు. ఇక అదే కాకుండా క్లసెన్ విధ్వంసానికి చాలామంది, నేనే కాకుండా అభిమానులు కూడా చాలా తీవ్ర నిరాశకు గురారు. కొందరైతే మరి స్టేడియం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా విషయం ప్రకారం ఏంటంటే చాలామంది మరి ఇండియన్ మ్యాచ్లు చూస్తున్నప్పుడు ఇండియన్ మ్యాచ్లు అందరూ కూడా చాలామంది టీవీ బంద్ చేసినట్టు తెలిసింది. వాస్తవానికి గెలుపు ఓటములు అటు ఇటు ఉన్నప్పుడు నిర్బంధంగా మనసును ప్రశాంతంగా ఉండి చూస్తే తప్పకుండా ఏదైనా జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మ్యాచ్ గెలిచిన విధానం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా. ఎందుకంటే గత ప్రపంచ కప్ వన్డే మ్యాచ్ ఫైనల్లో త్రూటిలో మిస్ అయిన కప్పు ఈసారి ఓడిసి పట్టుకోవాలని చెప్పి అనుకున్నాం. దానికి అనుకూలంగా ఆడినప్పటికీ అయితే గెలుపు మరి అపజయాలన్నది సహజం. అయితే మ్యాచ్ ఆడుతున్న అటు ఇటు ఉండడం అది సహజం. అయితే ఏదేమైనా కూడా ఫైనల్గా గెలిచినప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పడం జరిగింది మన రోహిత్ శర్మ.